హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ శారీస్ అండ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఏంద్రా ఎండుమిర్చి చూపిస్తూ ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, పొద్దున్నే చాలా రోజులు అయిపోయిందనమాట కారం చేసుకొని తిని. కారం ఎప్పుడు చేసుకోమో, అందుకోసం అని చెప్పని ఈరోజు ఎర్రగారం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు చట్నీలే తినేది, రోజు డైలీ చట్నీ ఉండాల్సిందే. అందుకోసం అని చెప్పని ఈరోజైతే కారం అనేది చేస్తున్నాను. అలాగే ఒక వీడియో కూడా నేను ఎలా చేసుకుంటున్నానో తెలియాలి కదా, అందుకోసం. ఎండుమిర్చి ఇలా తీసి పెట్టేసుకున్నాను. 2 ఆనియన్స్, తక్కువ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. కారంలోకే కాబట్టి మిక్సీకి వేసేస్తాం కదా, అందుకోసం పెద్ద ముక్కలైనా పర్వాలేదు. ఒకటి తెల్లగడ్డ, ఇది. అందరు ఈ తొక్కులు అయితే తీసేస్తారు, ఎందుకు తీస్తారో తెలియదు. నేనైతే తీయను, కానీ ఇవి ఉంటేనే కదా టేస్ట్ ఉంటుంది, మంచిది కూడా తింటే. చాలామంది తీసేస్తారు ఇట్లా. ఈ విధంగా ఒక తెల్లగడ్డ, కొంచెం ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవచ్చు మనం, అంతే. ఇవి మిక్సీ వేసేసి చూపిస్తాం. ఎర్రకారం అయితే రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చాలా అంటే చాలా ఘాటుగా ఉంది వాసన. కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, నేను ఇంక దీంట్లో తిరగమాత అయితే వేయను, నచ్చదు నాకు అట్లా వేసుకుంటే. ఇంకా టమోటా కారం చేసుకున్నప్పుడు మటుకు తిరగమాత పెట్టుకుంటాను ఖచ్చితంగా, ఎందుకంటే టమోటా పచ్చి వాసన వస్తుందని చెప్పి తిరగమాత అయితే పెడతాను. దీనికి అయితే అవసరం లేదు, బాగుంటుంది ఇలాగే. స్టవ్ వెలిగించేసుకొని పెనం పెట్టేసుకొని పెనం కాగిన దాకా ఉండనిచ్చేసి దోశ అయితే పోసేసుకున్నాం. పెనం అయితే కాగిపోయింది, దోశ అయితే పోస్తున్నా. చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది.
దోశ వేసేసుకున్నాం. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. సూపర్గా ఉంది కదా. వేడి వేడి దోశ, చట్నీలు అలా అద్దుకొని కారం దోశని కారంగా ఉంది కానీ సూపర్గా ఉంది. ఇది కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి వేసిన ఒక చట్నీ చేశాను అనమాట. అద్భుతం నిజంగా అంటే నిజంగా. ఏదైనా డైలీ చేసుకుంటే మాత్రం విరక్తి కలిగిపోద్ది. ఈరోజు సూపర్. రోజు చట్నీ చేసుకొని తిన్నా కానీ తినలేము అట్లా. ఈరోజు కారం అందుకే చేసుకున్నా. ఎందుకు తిన్నా? చట్నీ బాగుంటుంది. అంతేనండి ఈరోజు ఈ వీడియో. బాయ్.